హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఎలా చేయాలో చూపించబోతున్నా. ఈ ఎర్రకారం చేసిన తర్వాత అలా టేస్ట్ చేస్తుంటే అలా మొత్తం తినేస్తారు. కాకపోతే అలా తినకండి. ఇది మెయిన్ గా దోశలకు కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ ఎర్రకారం చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఈ ఎర్రకారానికి కావాల్సిన పదార్థాలు: 8 మీడియం సైజ్ టమోటాలు, 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కట్ చేసి పెట్టుకోండి. జీరా, ఎండుమిర్చి, కల్లుప్పు, కర్రీ లీవ్స్, సాసవులు, బెల్లం, చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న టమోటో, 6 ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, కొంచెం కల్లుప్పు, అలాగే కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, 10 నిమిషాలు ఫ్రై అయ్యాక నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆనియన్ టమోటాని కాసేపు చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో ఫ్రై అయిన టమోటా ఆనియన్స్ వేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/4 టేబుల్ స్పూన్ సాసవలు, 1/4 టేబుల్ స్పూన్ జీరా, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఎక్కువ మార్చకండి, సిమ్లోనే పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ని వేసి కొద్దిగా పొడి చేసుకున్న బెల్లం వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి, అదే కారం తక్కువ అనిపిస్తే ఇంట్లో ఉన్న కారం వేసుకోండి. నాకైతే సాల్ట్ తక్కువైంది, అందుకు సాల్ట్ వేసుకుంటున్నా. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.